Hi, welcome all. I am Vijay, soft skills trainer. Welcome to our channel, Vijay Soft Skills Academy. In this video, we are going to learn some sort of communication tips. Okay. In the previous video, I have given you the information about going to and will. What are the differences between those two words? Going to అన్న కీవర్డ్ ఎలా ఉందో అదే విధంగా ఇంకొన్ని కీవర్డ్స్ ఉన్నాయన్నమాట. హ్యావ్ టు అండ్ హ్యాస్ టు అనేసి. సో వాట్ ఆర్ దోస్? ఓకే, టుడే we are going to discuss about have to and has to and where we should use this, how to use this. Let us see about these two words. See, have to and has to. Have to and has to. In Telugu, మనం తెలుగులో మాట్లాడితే నువ్వు చేయాల్సి ఉంది, నువ్వే చేయాలి. ఓకే, నువ్వు చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నువ్వు చేయాలి. ఓకే, నేనే చేయాలి, ఈ పని నేనే చేయాలి. ఓకే, ఇలా చెప్తూ ఉంటారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్, మన పిల్లల్ని ఎవరన్నా హాస్టల్లో విడిచిపెట్టి వచ్చేటప్పుడు నువ్వు బాగా చదవాలి, టైంకి తినాలి, ఓకే, టైంకి చదువుకోవాలి, బాగా చదవాలి, ఇలా చెప్తూ ఉంటాం కదా. బాగా ఆడుకోవాలి, ఫ్రెండ్స్తో పోట్లాడకుండా ఉండాలి. సో ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా. అదే విధంగా వాటిని ఇఫ్ యూ వాంట్ టు టెల్ ఇన్ ఇంగ్లీష్, యూ హ్యావ్ టు యూజ్ ద కీవర్డ్స్ హ్యావ్ టు అండ్ హ్యాస్ టు. ఓకేనా, వీటిని ఇంగ్లీష్లో చెప్పాలంటే వీటి సపోర్ట్ తీసుకొని చెప్పాలన్నమాట. సో అవి ఎలా ఉంటాయో, ఈ హ్యాస్ టు అనేది ఏ సబ్జెక్ట్స్కి వాడాలి, హ్యావ్ టు అనేది ఏ సబ్జెక్ట్స్కి వాడాలి అనేది ఐ విల్ టెల్ యూ టు. ఓకే, హ్యావ్ టు వీ హ్యావ్ టు యూజ్ ఆల్ ప్లూరల్ సబ్జెక్ట్స్. ఆల్ ప్లూరల్ సబ్జెక్ట్స్కి హ్యావ్ టు వాడాలి. దట్ ఈజ్ ప్లూరల్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? ఐ, we, you, they, or else any two persons. Okay na? For example, when I and Vijay. ఓకేనా, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఓకేనా, ఇద్దరు అంతకంటే ఎక్కువ ఉంటే ఏమంటాం? ప్లూరల్ అనే అంటాం కదా. సో ఎవరైనా ఇద్దరు వ్యక్తులు అంతకంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి మనం హ్యావ్ టునే వాడాలి. ఐ హ్యావ్ టు and we have to, you have to, they have to, and Vinay and Vijay have to. Okay, then ఇప్పుడు has to వేటికి వాడాలి? has to and all singular subjects. ఓకేనా, సింగులర్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? he, she, it and any one person. ఎవరైనా ఒక్కరు ఉంటే వాళ్ళకు కూడా హ్యాస్ టునే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ టెల్ విజయ్, హీ హ్యాస్ టు, షీ హ్యాస్ టు, ఇట్ హ్యాస్ టు, విజయ్ హ్యాస్ టు, ఇలా వాడాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వెళ్ళాలి, యూ హ్యావ్ టు గో. ఆమె వెళ్ళాలి, షీ హ్యాస్ టు గో. ఓకే, సో ఇక ఏదైనా సరే నువ్వు చేయాలి, నువ్వు వెళ్ళాలి, నువ్వు రావాలి, ఓకే అని చెప్పాల్సి వస్తే వీ హ్యావ్ టు యూస్ షీ హ్యాస్ టు. మనం నేను ఈ హ్యావ్ టు అనే వర్డ్ని నేను చాలాసార్లు వాడతాను. ఓకేనా, మీరు గమనించినట్లయితే నా ప్రీవియస్ వీడియోస్లో కూడా హ్యావ్ టు అనేది ఐ హ్యావ్ టు, వీ హ్యావ్ టు యూస్ అని చాలాసార్లు వాడుతూ ఉంటాను రిపీటెడ్గా. దట్ మీన్స్ we అనేది ప్లూరల్, అందుకే హ్యావ్ టు వాడతాను. వీ హ్యావ్ టు లెర్న్. ఓకే, సో వీ హ్యావ్ టు యూస్ అని వాడుతూ ఉంటాను. సో మనం నేర్చుకోవాలి, వీ హ్యావ్ టు లెర్న్. ఓకే, ఆమె వినాలి బాగా, ఆమె వినట్లేదు క్లాస్లో, ఆమె బాగా వినాలి, అప్పుడు బాగా చదువుతుంది ఆమె అని చెప్తుంటారు కదా. షీ హ్యాస్ టు. ఓకే, సో ఏదైనా సరే ఆమె ఈ పని చేయాలి. ఓకేనా, ఆమె అయినా, నేనైనా, నువ్వైనా, ఏదైనా సరే
ఆ పని చెయ్యాలి అని ఏదైనా చెప్పాల్సి వస్తే ఇంగ్లీష్లో మనం వాడాల్సిన కీవర్డ్స్ ఏంటంటే సబ్జెక్ట్ సింగులర్ అయితే హ్యాస్ టు, ప్లూరల్ అయితే హ్యావ్ టు అని వాడాల్సి వస్తుంది అన్నమాట. సో దీన్ని కరెక్ట్గా వాడినట్లయితే మనం వాడే ఏ స్టేట్మెంట్ అయినా చేయాలి, చూడాలి, తినాలి, ఓకే, చదవాలి, వినాలి, ఓకే, మాట్లాడాలి, ఓకేనా, ఇంకా మాట్లాడేది ఉంది అన్న ఉద్దేశంతో, మాట్లాడటం నీకే మంచిది అన్న ఉద్దేశంతో ఏదైనా చెప్పాల్సి వస్తే మనం వాడాల్సిన కీవర్డ్స్ హ్యాస్ టు అండ్ హ్యావ్ టు. ఇఫ్ యూ యూజ్ దీస్ స్టేట్మెంట్స్ like this only, that means singular plural subjects ki have to and singular subjects ki has to ne వాడాలి. సో ఇంకా మీకు ఇది ఎలా ఫ్రేమ్ చేయాలి, ఒక స్టేట్మెంట్ ఎలా ఫ్రేమ్ చేయాలి, సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి అన్న డౌట్ ఎవరికన్నా ఉంటే, ఎక్కడైనా సరే ఎవరన్నా ట్రాన్స్లేషన్ స్కిల్స్, గ్రామర్ చెప్పేటప్పుడు అకార్డింగ్ టు ద పర్టికులర్ టాపిక్ దే ఆర్ గివింగ్ యూ వన్ స్ట్రక్చర్, రైట్? సో ఆ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ మీరు ఒక స్టేట్మెంట్ని ఫ్రేమ్ చేస్తే గ్రామటికల్గా ఎటువంటి మిస్టేక్స్ ఉండవు అని చెప్పి ఒక స్ట్రక్చర్ ఇస్తారు. దెన్ టుడే ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద స్ట్రక్చర్ టు ఫ్రేమ్ ఏ స్టేట్మెంట్ యూజింగ్ హ్యావ్ టు అండ్ హ్యాస్ టు. ఓకే, లెట్ us see already you have the subjects and singular subjects, plural subjects. Let us see the first structure with plural subjects. Okay, plural subject వస్తే ఇలా ఫ్రేమ్ చేయాలి. if you take plural subjects, compulsory you have to take have to తీసుకోవాలి. then సో వర్బ్, వర్బ్ ఫార్మ్స్ అందరికీ తెలుసు, V1 V2 V3 అనేసి, ఓకేనా. సో ఇది అందరూ ఫాలో అయ్యే టర్మ్స్ ఇవి, V1 V2 V3 అనేది, ఓకేనా. అదే టర్మ్స్లో చెప్తాను. ఇంకొంతమంది మెయిన్ వర్బ్, పాస్ట్ వర్బ్, పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ అని చెప్తారు. ఇంకొంతమంది ప్రజెంట్ వర్బ్, పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ అని చెప్తారు. ఏది ఏమైనా సో అందరికీ తెలిసిన టర్మ్ V1 V2 V3. ఓకే, మేమేం చెప్తాను అన్నది ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అండ్ అందరికీ తెలిసిన టర్మ్ V1 V2 V3. ఈ V1 V2 V3లో V1 అన్న కీవర్డ్ తీసుకుందాం. సో ఇది అందరికీ ఐడియా ఉంటుంది. V1 అంటే ఏం లేదు, మన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంగ్లీష్లో చెప్పడమే V1. ఓకే, సో అవి మన పనులన్నీ ఇంగ్లీష్లో చెప్తే వాటిని V1 అంటాం. వెళ్ళటం, రావటం, కూర్చోవటం, తినటం, వినటం, చెప్పటం, ఓకే, గో, కమ్, ఓకే, అండ్ లిజన్, లెర్న్, స్టడీ, ఓకే. సో వీటన్నిటిని వాచ్, లుక్, వీటన్నిటిని V1 అనే అంటాం. ప్రజెంట్ వర్బ్ అనే అంటాం, మెయిన్ వర్బ్ ఏది చెప్పినా అదే, ఓకే. దాన్ని ఇక్కడ వాడాలి ప్లూరల్ సబ్జెక్ట్కి. అది ప్లూరల్ సబ్జెక్ట్ హ్యావ్ టు అండ్ V1. దెన్ ఇన్ ద లాస్ట్ వీ హ్యావ్ టు టేక్ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ మీన్స్ ఆ సబ్జెక్ట్స్ చేసే పని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. దే హ్యావ్ టు ప్రాక్టీస్ వెరీ వెల్, ఓకేనా. దే హ్యావ్ టు ప్రాక్టీస్ వెరీ వెల్, వాళ్ళు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, దే హ్యావ్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే ఇన్ ద నైట్. దే హ్యావ్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే ఇన్ ద గ్రౌండ్. ఓకే, సో ఈ కాంప్లిమెంట్ అంటే వాళ్ళు చేసే పని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వటాన్ని కాంప్లిమెంట్ అంట. ఓకే, సో ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యావ్ టు వాడాలి అండ్ V1 తీసుకోవాలి అండ్ కాంప్లిమెంట్ పెట్టాలి. ఓకే, కాంప్లిమెంట్ అన్నది ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ, ఇఫ్ ఇట్ ఈస్ నీడ్ యూ కెన్ యూస్, ఆర్ ఎల్స్ మీరు దాన్ని వాడకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. నెక్స్ట్ ఐ వాంట్ టు గివ్ యూ ద స్ట్రక్చర్ ఫర్ సింగులర్ సబ్జెక్ట్స్. సో సింగులర్ సబ్జెక్ట్స్కి ఇఫ్ యూ టేక్ సింగులర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ టు, సో చెప్పినట్టుగా హ్యాస్ టు వాడాలి. దెన్ ఇక్కడ కూడా వర్బ్ V1 ఉంటుంది. దెన్ కాంప్లిమెంట్. సో కాంప్లిమెంట్ అంటే ఆల్రెడీ మీకు చెప్పేశాను. ఓకే, షీ, ఓకేనా, షీ అనేది సింగులరే కదా. షీ హ్యాస్ టు స్టడీ ఇన్ ద క్లాస్. షీ హ్యాస్ టు డూ homework at home.
మీరు ఆమె హోంవర్క్ అనేది ఇంట్లోనే చేయాలి, ఇక్కడికి వచ్చేస్తుంది రోజు అని పేరెంట్స్కి ఎవరైనా టీచర్స్ కంప్లైంట్ చేశారనుకోండి, సో ఆ టైంలో షీ హ్యాస్ టు డూ హోంవర్క్ అట్ హోమ్. ఓకే, షీ హ్యాస్ టు ప్రాక్టీస్ అట్ హోమ్. పోలీస్ వాళ్ళకి ఎవరైనా చెప్తున్నారు అనుకోండి, సో ఆయన థీఫ్ని పనిష్ చేయాలి. హీ హ్యాస్ టు పనిష్ ద థీఫ్, హీ హ్యాస్ టు పనిష్ ద థీఫ్. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం వాళ్ళు చెయ్యాలి, వాళ్ళు వినాలి, వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళు రాయాలి, వాళ్ళు రావాలి, ఓకే, వాళ్ళు చెప్పాలి అన్న సిచ్యువేషన్స్లో మనం ఏదైనా చెప్పాలి ఇంగ్లీష్లో అని అంటే మనం అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ మనం ఈ సెక్షన్ని ఫాలో అవుతూ ఆ స్టేట్మెంట్ని ఇంగ్లీష్లో చెప్పడమే. ఓకే ఫ్రెండ్స్, ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద వర్డ్స్ హ్యావ్ టు అండ్ హ్యాస్ టు. ఓకే, సో వీటిని ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ రాయండి. దెర్ ఈజ్ నో ఎనీ గ్రామటికల్లీ మిస్టేక్స్. ఓకేనా, గ్రామటికల్గా ఎటువంటి మిస్టేక్స్ ఉండవు ఈ స్ట్రక్చర్ని ఫాలో అయ్యి మీరు చేస్తే. సో ఈ సబ్జెక్ట్స్ ఆల్రెడీ ప్లూరల్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? ఐ, వి, యూ, దే, ఎనీ 2 persons. సింగులర్ సబ్జెక్ట్స్ హీ, షీ, ఇట్, ఎనీ 1 person. ఓకే, సో ఇలాంటి ఎక్కడ ఏది ఎలా వాడాలని అన్నది నేను క్లియర్గా స్ట్రక్చర్ రూపంలో కూడా ఇచ్చేయడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద హ్యావ్ టు అండ్ హ్యాస్ టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ టు మై వీడియోస్. అండ్ నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో జస్ట్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ మేక్ దెమ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ వీడియోస్ చూసిన తర్వాతనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ నా వీడియోస్ చూసే ఎందుకు సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నానంటే ఐఎమ్ గివింగ్ యూ ద నాలెడ్జబుల్ వీడియోస్ ఆల్ ఆఫ్ దిస్. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్లో ఒక 4 వీడియోస్ ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడం కోసం చేసిన వీడియోస్ ఉన్నాయి. ఆ పిల్లలకి గూగుల్ మీట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇవన్నీ కొంచెం వీడియోస్ ఉన్నాయి. ఆ తర్వాత నుంచి ఐఎమ్ గివింగ్ యూ ద నాలెడ్జబుల్ వీడియోస్. ఓకే, అవి చూస్తే వాళ్ళకు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అన్న ఉద్దేశంతోనే నేను అలా చెప్పాను. ఓకే, సో మన ఛానలే న్యూ ఛానల్, అందుకే నేను ఈ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.